హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, హాయ్, ఐమ్ కృతి. ఐ మేక్ కాంటెంట్ ఆన్ ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్. సో రీసెంట్లీ నేనైతే చీరాల వెళ్ళాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మేమైతే హైదరాబాద్ నుంచి 6:30 AM స్టార్ట్ అయ్యాము చీరాలకి. దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ వెళ్ళేటప్పుడు వ్యూస్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2025 నవంబర్లో వెళ్ళాను. అప్పుడు ఇప్పుడు వ్యూస్కి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అప్పుడు వెళ్ళింది వింటర్లో అండ్ ఇప్పుడు మాన్సూన్లో వెళ్ళాను. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు బాగుంది అండ్ ఇప్పుడు కూడా బాగుంది. యాక్చువల్లీ దిస్ వాజ్ లైక్ అ సర్ప్రైజ్ బర్త్డే ట్రిప్ ఫర్ మై డాడ్. మేమేం చెప్పలేదు, అప్పటికప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాం కదా అని, అంటే ముందు రోజు చెప్పాను అనుకోండి. సో వయా మిర్యాలగూడ అయితే వెళ్ళాము. మేము ఎప్పుడైనా హడావిడిగా కాకుండా రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము, మంచిగా సాంగ్స్ వింటూ. ఇక్కడ ఈ ట్రాక్టర్స్ ఏంటో వింతగా ఉంది అని చెప్పి చూస్తే దీని మీద మొత్తం 12 ఉండే తెలుసా. మా మమ్మీ కౌంట్ కూడా చేసింది. అసలు జర్నీ అయితే చాలా పీస్ఫుల్, అసలు వెళ్ళినట్టే అనిపించలేదు. మాకు అరౌండ్ 7 to 8 hours పట్టింది, బికాస్ మేము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా దారిలోనే చేసామన్నమాట. వ్యూస్ అయితే ఒకదానికి మించి ఒకటి చాలా బాగుండే. చూస్తుండగానే లంచ్ టైం అయిపోయింది. సో మేము అయితే VSK హోటల్ 6 ఆగిపోయాము. హోటల్లో అంతా పాత సినిమాల హీరో పిక్చర్స్ ఉండే అనమాట అండ్ పాత సాంగ్సే ప్లే చేస్తుండే. సో మా మమ్మీ డాడీకి అయితే చాలా నచ్చింది. మేము మసాలా కుల్చా, గార్లిక్ నాన్ అండ్ రోటీ తీసుకున్నాము విత్ కాజు పన్నీర్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ మసాలా కుల్చా అయితే అసలు మస్ట్ ట్రై. దానికోసం మళ్ళీ వెళ్ళొచ్చు. లాస్ట్ టైం కూడా ఇక్కడే తిన్నా, నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా ఇక్కడికే వచ్చాను. ఇన్ కేస్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ హోటల్ అయితే నరసరావుపేటలో ఉంది. చూస్తుండగానే మేము చీరాల రీచ్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఓడరేవు బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం వెళ్ళాను యాక్చువల్లీ నేను ఇక్కడికి. చాలా బాగుండే అట్లా బోట్స్ అన్నీ అక్కడ వచ్చి ఆగిపోవడం. చాలా అంటే చాలా బాగుంది. ATV రైడ్ కూడా ఉంది, 100 rupees per ride. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై అవుట్ దట్ టూ. అండ్ సన్సెట్ వ్యూస్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. ఇందాక చూస్తే స్కై ఒకలాగుంది అండ్ 6:30 PM అలా అవుతుంటే స్కై అయితే కంప్లీట్గా మారిపోయింది. నేనైతే వర్షం వస్తుందేమో అనుకున్నా, అంతలా కమ్ముకునిండే. కానీ లక్కీలీ ఏం పడలేదు. చాలాసేపు మంచిగా బీచ్లోనే కూర్చొని అట్లా వేవ్స్ని చూస్తూ ఎంజాయ్ చేసాము. కోర్స్ వీడియోస్ తీయమని మా డాడీని అయితే ఫుల్ సతాయించిన అనుకోండి. ఇది మా రూమ్ నైట్ టైం వ్యూ. చాలా బాగుంది. మార్నింగ్ అంతా అంటే లైక్ సల్ట్రీ అనిపించింది కానీ నైట్ అస్సలు అట్లా లేకుండే. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 అయితే లేచాము. స్కై ఇలా ఉండే 5:30కి. ఇంకా అప్పటికి సన్ రైజ్ అవ్వలేదు, జస్ట్ అట్లా సన్ రావడానికి వెయిట్ చేస్తూ ఉండే అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను సన్ రైజ్ సూర్యలంక బీచ్లో చూసాను. చాలా మంది రామాపురం బీచ్కి వెళ్ళండి అని ఒక 20 to 30 కామెంట్స్ వచ్చింటాయి. అందుకే ఈసారి రామాపురం బీచ్కి వెళ్దామని అనుకున్నాను. అంటే నాకు బోత్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ సేమ్గానే ఉండే, కాకపోతే ఈసారి మాన్సూన్లో వెళ్ళినా కదా ఎక్కువ క్లౌడ్స్ ఉండే. లాస్ట్ టైం వింటర్లో వెళ్ళినా కాబట్టి నాకు సన్ రైజ్ ఎక్కువ క్లియర్గా కనిపించింది. బట్ నెవర్దలెస్ ఐ స్టిల్ లవ్ ది ఎక్స్పీరియన్స్. ఈ సన్ రైజ్ చూసిన రోజే మా డాడీ బర్త్డే ఉండే, కాకపోతే ఆయనను పిక్స్ చేయకుండా మొత్తం నావే తీపించుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో పేషెంట్. ఎప్పుడైనా మంచిగా వీడియోస్ అండ్ పిక్స్ తీస్తాం. సో మేమైతే రామాపురం బీచ్కి జస్ట్ 350 meters ఉన్న హ్యాపీ డేస్ బీచ్ రిసార్ట్లో అయితే స్టే చేసాము. రూమ్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. AC కూడా ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. 12 o'clock అయితే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు కూడా వ్యూస్ చాలా బాగుండే. రోడ్ చాలా కొత్తగా ఉంది, సో ఎలాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. దారిలో నల్గొండలో కొంచెం సేపు ఆగి అలా రిలాక్స్ అయ్యామన్నమాట. మొత్తానికి మా ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది అని అనుకునేంత లోపే ఇంటికి 40 minutes దూరంలో ఉన్నాం అని అనుకున్నాం. అప్పుడే ఘోరమైన వర్షం అయితే పడింది. అసలు ఇంటికి వెళ్ళేంత వరకు టెన్షనే ఉండే, కానీ బాగానే సేఫ్గానైతే రీచ్ అయిపోయాము. మళ్ళీ చీరాల ఎప్పుడు వెళ్తామో చూద్దాం. అంతవరకు సరే మరి, టాటా.